సృష్టికర్తవైనా యెహోవా, నీ చేతి పని అయిన నాపై ఎందుకింత ప్రేమ? మంటికి రూపమిచ్చినావు, మహిమలు స్థానమిచ్చినావు. నాలో నిన్ను చూసావు, నీలో నన్ను దాచావు. నిస్వార్థమైన నీ ప్రేమ మరణము కంటే బలమైనది నీ ప్రేమ. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభునకే చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదూ? మరో పర్యాయం ఇలాగున కలిసి ప్రభువుని స్తుతించడానికి గాను దేవుడు అనుగ్రహించిన మంచి తరుణాన్ని బట్టి ప్రభుని ఎంతగానో మనము స్తుతించబద్దులమునై ఉన్నాము. గడిచిన దినములన్నిటిలో ప్రభు కాచి కాపాడి మరొక పునరుత్థాన ఆరాధనను ప్రభు మనకు అనుగ్రహించున్నారు. నిశ్చయముగా గతకాలమంతా కాచి కాపాడిన దేవాది దేవునికి కృతజ్ఞతా హృదయంతో ఆయన సన్నిధి నిలిచి ఆరాధించవలసిన సమయం ఆసన్నమవుచున్నది. మనలను మనం సిద్ధపరచుకుని ప్రభు సన్నిధిని నిలుచుదుముగాక. భక్తుడు దావీదు అంటున్నాడు, యెహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించితిని అంటున్నాడు. కనుక అట్టి సంతోషంతో దేవుని పాదాల చెంత నిలుద్దాం. చదవలసిన వాక్య భాగములు, విననయున్న వర్తమానములు ఇవిగో ముందుగానే మన కొరకు ప్రభు పరిశుద్ధాత్మని సాయంతో మనకు సిద్ధపరిచారు. సంతోషం. దేవుని వాక్యములో నుండి ఆది కాండము ప్రియులరా 29వ అధ్యాయము 32వ వచనం. లేయా గర్భవతియే కుమారుని కని, యెహోవా నా శ్రమను చూచియున్నాడు గనుక నా పెనిమిటి నన్ను ప్రేమించును గదా అనుకొని అతనికి రూబేనను పేరు పెట్టును. తర్వాత వచనం కూడా చదువుచూ ఉన్నాను. ఆమె మరలా గర్భవతి కుమారుని కని, నేను ద్వేషించబడితేనన్న సంగతి యెహోవా విన్నాడు గనక ఇతని కూడా నాకు దయచేసిన అనుకుని అతనికి షిమ్యోనును పేరు పెట్టును. ప్రార్థన. తండ్రి దేవా స్తోత్రం. చదవబడిన వాక్యం మీది వినుచున్న వారందరూ మీవారు, మీ దాసులమును అయ్యా, మీ పిల్లలుగా మీ పాదాలు పట్టుకొంచున్నాం. స్వరాన్ని వినిపింపచేయండి. దైవ కృప అందరికీ తోడై ఉండునుగాక. మేలు చేత నడిపించమని యేసయ్య మహోన్నతమైన నామంలోనికి ప్రార్థించిన మనవులన్నీ పొందియున్నామని నమ్ముచున్నాము మా పరమ తండ్రి. ఆమెన్. ఆత్మీయులారా, బాగున్నారు కదూ? ఈ వాక్య భాగంలో యాకోబు భార్య అయిన లేయా ఇద్దరు కుమారులను కనినట్లుగాను, పెద్దవానికి రూబేను అనియు రెండవవానికి షిమ్యోను అనియు పేరు పెట్టినట్లుగా చూస్తున్నాం. నిజానికి ఈ లేయా లాబాను కుమార్తె. లాబాను ఎవరు? రిబకా యొక్క సహోదరుడు, బెతూయేలు కుమారుడు. వీరిది ఏ ప్రాంతం? అబ్రహాము విడిచి వచ్చిన ప్రాంతం. అబ్రహాము ఏ ప్రాంతాన్ని విడిచి వచ్చినాడు? అతడు కానాను వాసి కాదు, కల్దీయ వాసి. అనగా కల్దీయ నామం బబిలోను. అది పూర్వపు నామం. మెసొపొతేమియా పట్టణానికి, ఊరు అనబడిన గ్రామానికి చెందినవాడు మన పూర్వీకుడైన అబ్రహాం. విడిచి వచ్చిన ప్రాంతం అది. అయితే ఈ యొక్క బబిలోను దేశంలో బబిలోను వాసులు వీరు. ఆత్మీయులారా వినాలి, ఈ బెతూయేలు కుమారుడైన లాబాను దేవునిని ఎరిగినవాడు కాదు. అతడు యాకోబు మూలమున దీవించబడినవాడు. దేవుడంటే తనకు తెలియదు. ఎందుకంటే తాను ఒక విగ్రహారాధికుడని
తన కుమార్తెలకు వివాహమైన తర్వాత రాహేలు తన ఇంటిలో నుండి విగ్రహాలను తీసుకువెళ్ళినట్లుగా చూస్తాం. ఆ రాత్రి దేవుడు మాట్లాడితే లాబాన్ అంటాడు, నీ దేవుడు గత రాత్రి నాతో మాట్లాడకపోతే నేను ఇక కీడు చేస్తాను అంటాడు. అంటే ఈ విధంగా ఈ వచనాల ప్రకారంగా మనం చూచినప్పుడు లాబాను ఒక విగ్రహారాధికుడు అని మనకు అర్థమైంది. ఓకే, ఇప్పుడు ఈ లాబాను యొక్క పెద్ద కుమార్తె ఎవరు? లేయా. ఈ లేయాకి వివాహమైంది. వివాహమైన తరువాత ఆమె 2 పర్యాయములు అప్పటికి గర్భమును ధరించి చక్కనైన కుమారుని కంది. ఒకని పేరు రూబేను, రెండో వాని పేరు షిమ్యోను. అయితే 2 మాటల్లో కూడా ఒక అన్యురాలు దేవుని గూర్చి ఇచ్చుచున్న సాక్ష్యాన్ని మనం ఈరోజు ధ్యానం చేయబోతున్నాం. ఏమంటుంది ఆమె? 32లో, లేయ గర్భవతి అయి కుమారుని కని యెహోవా నా శ్రమను చూచియున్నాడు అనగా దేవుడు నన్ను చూచాడు అని చెప్పింది. రెండవ కుమారుడి విషయంలో నేను ద్వేషించబడితినన్న సంగతి యెహోవా విన్నాడు గనుక అని అంటుంది. అంటే మొదటి మాటలో దేవుడు నన్ను చూచాడు, రెండో మాటలో దేవుడు నా మొరను లేదా నేను ప్రజల చేత ద్వేషించబడుతున్న సంగతి ఆయన విన్నాడు. 1, ప్రభు నన్ను చూచాడు. 2, ప్రభు నా ఆర్తధ్వని విన్నాడు. నన్ను గురించి ఎవరు హేళనగా మాట్లాడుతూ వచ్చారో ఆ విషయమై ఆయన విన్నాడు. ఆయన విని నాకు షిమ్యోనును దయచేశాడు. ఆయన నా దురవస్థను చూచి నాకు ఈ రూబేనును అనుగ్రహించాడు అని ఒక అన్య కుటుంబములో పుట్టిన ఆమె దేవుని గూర్చి మాట్లాడుతూ దేవుడు తనకు చేసిన దైవ కార్యములను బట్టి, ఆత్మీయులారా వింటున్నారా? దేవుడు తనకు చేసిన కార్యాలను బట్టి దేవుని నామం ఘనపరచబడాలని ఆ పిల్లలకు ఆ విధమైన పేర్లు పెట్టుకుంది. దేవునికి స్తోత్రం. వింటున్నారా? ఈ రోజుల్లో కూడా దేవుని ద్వారా మేలు పొంది, దేవుని ద్వారా ఆశీర్వాదాలు పొంది, దేవుని ద్వారా కృప వెంబడి కృపను అనుభవించుచున్న వారు అనేకుల జీవితాల్లో దేవునికిచ్చే స్థానం ఎక్కడుంటుంది? దేవునికిచ్చే ప్రాధాన్యత ఎక్కడ ఉంటుంది? ఆ మధ్యకాలంలో ఒక విషయం నా యొద్దకు వచ్చింది. ఏంటా విషయం అంటే, దేవుడు ఆశీర్వదించి గర్భఫలాన్ని ఇచ్చారు. ప్రాణాపాయకరమైనటువంటి పరిస్థితుల మధ్య బిడ్డకు జన్మనిచ్చారు. వారు సీరియస్ అని చెప్పారు. కష్టం బేబీ విషయం అని చెప్పారు. దేవుని మహాకృప బిడ్డ కొరకు ప్రార్థనలు చేయగా దేవుడు ఆ ప్రార్థనలన్నీ ఆలకించి బిడ్డకు ఆయుష్ను పొడిగించారు. తండ్రి ఇప్పుడు బిడ్డకు పేరు పెట్టాలనుకుంటున్నారు. ఎందుకంటే హాస్పిటల్లో బర్త్ సర్టిఫికెట్ అడుగుతారు కదా, కనుక పిల్లరా పేరేం పెట్టాలి అంటున్నారు. ఇప్పుడు ఇక్కడ భార్యాభర్తల మధ్య డిస్కషన్ ఏంటో తెలుసా? మా అమ్మ పేరులోంచి ఒక అక్షరం తీ, మీ అమ్మ పేరులో నుంచి ఒక అక్షరం తీ, మా నాన్నలో నుంచి ఒక అక్షరం, మీ నాన్నలో నుంచైనా మా నాన్నలో నుంచి కూడా ఒక అక్షరం. ప్రియులరా, మీరేమనుకోనంటే చెప్తా, ఏమనుకోరు కదా. ఆ తండ్రి తాగుబోతు, ఈ తండ్రి తిరుగుబోతు, అక్కడ ఒక అక్షరం ఇక్కడ ఒక అక్షరం తెచ్చి ఈ బిడ్డకు పేరు పెట్టడం, ఆ ఆత్మ ఈ ఆత్మ 2 ఆత్మలు ఇందులో పనిచేస్తాయి. కనుక పిల్లరా, అది మంచిది కాదు. దేవుని చిత్తములో దేవుడు అనుగ్రహించిన బిడ్డలకు ప్రార్థనాపూర్వకంగా దైవజనునికి అప్పగించి, దైవజనుడా మా బిడ్డల విషయమే ప్రార్థించు, ప్రభువు ఇచ్చిన పేరును నామకరణం చేయి అని చెప్పడం అనేది ఆశీర్వాదదాయకం. ఇది నా అభిప్రాయం మాత్రమే. ఇక రెండో విషయం, అనేకులు దేవుని ద్వారా మేలు పొందుకుంటారు. దేవునికి తిరిగి కృతజ్ఞులై నిలిచేది ఎవరంటే కొంతమంది. ప్రియులరా, ఇక్కడ లేయా ఒక అన్యురాలు. లేయా మనకు నేర్పుచున్న పాఠం ఏంటో తెలుసా? ఆమె పుట్టుకతో అన్యురాలు,
పెరిగింది విగ్రహాల మధ్యలో, కానీ భక్తిపరుణ్ణి వివాహం చేసుకుంది. ఒకవేళ జీవము కలిగిన దేవుడు ఆమెకి ఎలాగున పరిచయం అయ్యాడంటే భర్త ద్వారానే. విషయం ఏంటో తెలుసా? భర్త ద్వారా ద్వేషించబడిన ఆమె భర్త ద్వారానే భక్తి నేర్చుకుంది. ఆయన ద్వేషాన్ని లక్ష్య పెట్టలేదు, కానీ ఆయన ద్వారా నేర్చుకున్న భక్తికి పదును పెట్టింది. దేవునికి స్తోత్రం. రోజు ఒక మనిషిలో మంచి చెడు రెండూ ఉంటాయి. మంచిని మనం చూస్తాం, చెడును ప్రక్కన పెట్టుకోవాలి. అయితే విషయం ఏంటి తెలుసా? మంచి అనేది అంతా తీసుకుంటాం, చెడును చూచి 4 మాటలు వేసి ఆ వ్యక్తిని ప్రక్కన గెంటేస్తాం. ప్రియులారా, అది మంచిది కాదు. ఇక్కడ లేయా మనకు నేర్పుచున్న పాఠం ఏంటంటే, ఆమె అంటుంది, ఇదిగో దేవుడు నన్ను గూర్చి విన్నాడు, దేవుడు నన్ను చూచాడు. ఎటువంటి సమయం అది? ప్రియులారా, భర్త చేత ద్వేషానికి గురవుచున్న దినాలలో ఈ భూమి మీద ఆదరించి ధైర్యం చెప్పవలసిన భర్త నిర్లక్ష్య పెట్టిన సమయంలో ఆ భార్య అంటుంది, నా భర్త నన్ను నిర్లక్ష్య పెట్టినా, నా భర్త నా విషయంలో కాస్త నిర్లక్ష్య ధోరణిని కలిగి ఉన్నా, ఇదిగో దేవుడు నాకున్నాడు, దేవుడు నన్ను చూస్తున్నాడు, దేవుడు నన్ను గూర్చి విన్నాడు, కనుకనే దేవుడు నాడ తన కార్యాన్ని జరిగించారు. లేయా బ్రతికినంత కాలం ఆ బిడ్డల్ని పిలిచిన ప్రతిసారి ఏమని, ఉదాహరణకు రూబేను అని పిలుస్తుంది. అర్థం ఏంటో తెలుసా? దేవుడు నా శ్రమను చూచి ఉన్నాడు. షిమ్యోను, దేవుడు నన్ను గూర్చి విన్నాడు. ఎంత అర్థవంతమైన పేర్లు ప్రియులరా. మధ్యకాలంలో ఖమ్మం నేను వెళ్ళి ఉన్నాను. ఖమ్మం ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక శ్రేష్టమైన దైవజనుని కలిశాను. ఆ దైవజనునితో మాట్లాడుతూ ఉన్నప్పుడు వారి 2 బిడ్డలకు అక్కడ బాప్తిస్మం ఇవ్వాలని కోరారు. అలాగనే వారికి ఇచ్చుటకు కొంత సమయం దేవుని వాక్యాన్ని వారికి ప్రకటించి తర్వాత పాస్టర్ గారిని అడిగాను, అయ్యా మరి ఈ బిడ్డలకు ఏమన్నా వేరు పేరును ఏదైనా ఏర్పాటు చేయదలంచారంటే అప్పుడు ఆ దైవజనుడు చెప్పారు, అయ్యా దేవుడు నా జీవితంలో ఒక విషయమే, నేను ఎంతో దుఃఖపడుతున్న సమయంలో నా ప్రార్థనలకి జవాబునిచ్చి నా కన్నీళ్లను తుడిచాడయ్యా. ఆ సమయంలో ఈ బిడ్డ కలిగాడు కనుక నా దుఃఖాన్ని తుడిచివేసి నాకు ఈ బిడ్డనిచ్చాడనక సంతోష్ అని పేరు పెట్టుకున్నాను. తర్వాత 2వ పర్యాయం దేవునితో నేను అత్యధిక సన్నిహితంగా బాగా దగ్గర జీవిస్తూ భక్తిలో పరవశిస్తున్నాను. ఆ సమయాన్ని బిడ్డ పుట్టాడయ్యా, దేవునితో సన్నిహితంగా ఉన్నానని చెప్పి సన్నిహిత్ అని పేరు పెట్టానయ్యా. దేవుడు ఇచ్చిన ప్రేరణతో ప్రార్థనాపూర్వకంగా ఈ పేర్లు పెట్టానయ్యా అన్నారు. ఎంత సంతోషం నా పిల్లరా. మరి పిలిచిన ప్రతిసారి వారి పలుకులో ప్రభు యొక్క నామం ప్రతిధ్వనించట్లేదా? ఈరోజు ఈ మాటలు వించిన ఆత్మీయులారా, మరి నీ పిల్లలకి ఏమని పేర్లు పెడుతున్నావు? ఇంకి, పింకి, కంకి, కొంకి అంటూ ఈ పేర్ల అవి కరెక్ట్ అయినవి కాదు. నా దేవుని పిల్లరా, దేవుని నామం పేరట ప్రార్థించి ప్రభు నామంలో ప్రభు చేసిన మేళ్లను బట్టి ఒక అన్యురాలండి ఆమె. ఏ గుడికి వెళ్ళలేదు, ఏ రక్షణ బాప్తీసం లేదు ఆమెకు, ఏ యొక్క వాక్యోపదేశకుడు ఆమెకు వాక్యాన్ని బోధించలేదు. కానీ దేవుని నామాన్ని అంతగా కనపరుస్తుంటే ఈరోజు రక్షించబడినటువంటి బిడ్డలకు ఏం పేర్లు పెడుతున్నారు? దేవుని నామం నీ బిడ్డలను పిలిచినప్పుడు ఆయన నామం ప్రతిధ్వనించబడుతూ ఘనపరచబడుతుందా? ఆలోచన చేసి మంచి నిర్ణయం తీసుకుందాం. ప్రభు కృప తోడయుండునుగాక. తండ్రి దేవ వాక్యం అందరి హృదయాల్లో ఫలభరితం చేసి మేలు చేత నింపి నడిపించండి. యేసు నామములో ఆమేన్.